Good afternoon, everybody. Andarki namaskaram. Firstly, I congratulate the 6 persons and 6 hoteliers in the Cave Bahar and Paradise, the Spicy Venue, and Ada Restaurant in Taj Falaknuma Palace, Shadab Hotel, and Shagauz Hotel also. వీళ్ళంతా కూడా హైదరాబాద్కే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరు వినపడేలా బిర్యానీ తయారు చేసి అందరి మన్ననలు అందరి హృదయాలు గెలుచుకున్నందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇక ముందు కూడా వారు ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ ఎన్నో గెలుచుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా మనకు వచ్చిన గుర్తింపును ఇంకా మిగతా హోటల్స్ వాళ్ళంతా కూడా కాంపిటీషన్స్ తీసుకొని ఫ్రెండ్లీ కాంపిటీషన్ సృష్టించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, టూరిజం మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు మనకేదైతే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా కూడా మనకెంతో పేరు తెచ్చే విధంగా మనకేదైతే డెవలప్ చేస్తున్నారో వాటిలో భాగంగా మన హైదరాబాద్ హోటల్స్ కానివ్వండి, తెలంగాణ హోటల్స్ అన్ని కానివ్వండి, మనకు కూడా ఎంతో భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కూడా దాంట్లో పాలు పంచుకొని ఇంకా మంచి మన్ననలు పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా చాలా హోటల్స్ అన్నీ కూడా ఇంకా మంచి మంచి వంటకాలన్నీ తయారు చేసి ఎక్కడ చేసినా, మొన్న ప్రపంచ తెలుగు మహాసభలు చేసినా, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎన్నో వంటకాలను చూసి కూడా మనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో మీ అందరి సహాయ సహకారాలతోని మంచి పేరు హైదరాబాద్కి, తెలంగాణకి వచ్చే విధంగా మీరందరూ కూడా భాగస్వామ్యమై ప్రయత్నిస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రత్యేకంగా సంపత్ గారు మా హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ దీంట్లో ఒక జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. స్పైస్ వెన్యూ రెస్టారెంట్ రన్ చేసేది మిస్టర్ సంపత్ కుమార్. సో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మిగతా వారు కూడా అసోసియేషన్లో భాగస్వామ్యం ఎక్కువ తీసుకొని ఇంకా మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.